దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభోత్సవానికి వరకే పరిమితం కానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలానే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమంగానే నిర్వహించుకునేలా చూడాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అలా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఈ కార్యక్రమాల్ని కుదించడం కూడా జరుగుతుందని, అలానే అవుట్డోర్ పర్యటనలు కూడా ఉండవని ప్రకటించారు. ఇలాగా అనూహ్య పరిణామాలు జరిగితే పోటీల రద్దు పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని విశ్వసనీయంగా తెలియటం జరిగింది. ఐపీఎల్ నిరవధిక వాయిదా, ప్రస్తుత మ్యాచ్లన్నీ రద్దు అవటం, ఇది వాయిదా పడటం, ఇది కూడా ఒక వార్త. కమల్ హాసన్ సినిమా తగ్ లైఫ్ ఆడియో ఫంక్షన్ రద్దు చేసుకోవటం జరిగింది. అలానే నిత్య దరిద్రుడు, ధూర్తుడు, సూడో సెక్యులర్ అనే ఆరోపణలున్న ఎర్రమెదడు ప్రకాష్ రాజ్ కన్నా 100 రెట్లు మేలు అనిపించుకున్న కమల్ హాసన్. ఇది ఇంకో వార్త. ఇక్కడే మరో మాట చెప్పుకోవాలి. ఏదో తన సినిమా బాగా సక్సెస్ అయిందనే ఆనందంలో అల్లు అరవింద్ హిట్ 3 సినిమా వసూళ్లలో కొంత శాతం ఇండియన్ డిఫెన్స్ ఫండ్ కి ఇస్తానని ప్రకటించడం, ఇచ్చాడో లేదో ఎవరు ఆడిట్ చేయరు, అలానే ఆధారాలు కూడా ఎవరు అడగరు. కాబట్టి ఏదేమైనా ఇలా ప్రకటన చేయటం అయితే ఇది ఒక ప్రోత్సాహకంగా మనం అనుకోవచ్చు. దేశం ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ మరొక సూడో సెక్యులర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితం ప్రారంభించి ఏదో పూటకి తిండికి కూడా లాటరీ కొట్టుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఒక పెద్ద హీరోగా మారిన నాని గురించి మాట్లాడుకుంటే, గంగ చంద్రముఖిలా మారినట్టు దరిద్రపు సగటు తెలుగు హీరోల అవలక్షణాలన్నీ పూర్తిగా సంతరించుకొని ప్రకాష్ రాజ్కి ప్రతిరూపంగా మారుతున్న నాని గురించి మాట్లాడుకోవాలి. ఏదంటే ఎందుకు కాస్త చెప్పుకోవాలి అంటే, ఏదో తలతిక్క, బూతులు, విపరీతమైన హింస, నెత్తుటి దారాలతో కంబుతో ఒక దరిద్రపు సినిమా అయితే తీశాడు హిట్ 3 అని. పైగా దానికి ఏవేవో సమర్థనలు చేసుకోవటం, అట్లానే హిట్ 3 ఏదో ఏదో పేరు మోసిన సినిమా, అలానే బాగా ఏదో టాప్ రేంజ్ సినిమా లాగా ఈయన దాన్ని ప్రచారం చేసుకోవటం, మన ప్రేక్షకుల దరిద్రపు టేస్ట్ పుణ్యం అని దానికి కూడా కోట్ల రూపాయలు వసూళ్లు రావటం, ఇదంతా ఒక రకంగా ఈ సినిమా అంతా మనం చూసుకుంటే ఒక చెత్త. అలానే ఈ సినిమా గురించి ఒక సక్సెస్ మీట్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలా ఒకవైపు దేశం ప్రజెంట్ థ్రెట్ లో ఉంది, యుద్ధం జరుగుతుంది, దిక్కుమాలిన ఈవెంట్లు దేనికిరా ఈడియట్ అని ఎవడైనా అడుగుతాడేమో అని తెలిసి తెలివిగా తన పర్వర్టెడ్ మైండ్తో ఈయన ఆ సభలో నాని మాట్లాడుతూ, పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో ఒక సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయింది అనే సాటిస్ఫాక్షన్ రాకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ సక్సెస్ మీట్ ని ప్లాన్ చేశామని చెప్పడం జరిగింది. వీడి తెలివి చూసి నవ్వాలో జాలిపడాలో తెలియని పరిస్థితిలో మనం ఒక దిక్కుమాలిన హీరో ఒక సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాడని ఆ పాకిస్తాన్ గమనించటం, అలానే ఈ సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే సంతృప్తి వాళ్ళకి రాకూడదు అని ఈయన ప్రగల్భాలు పలకటం చూస్తే, ఒక సగటు తెలుగు సినిమా హీరో, అది కూడా ఇట్లాంటి అవలక్షణాలు, అతివాగుడు వాగే వీళ్ళు పెద్దగా ఊహించుకొని ఇటువంటి హీరోలు ఈ సంతరించుకున్న ఇటువంటి హీరోల పేరుతో చలామణి అవుతున్న ఇటువంటి దరిద్రపు అవలక్షణాలు ఉన్న వ్యక్తులు, వాళ్ళల్లో ఈ నాని కూడా చేరాడు. అలానే ఇతను ఈ మాట అనటానికి మనం ఎటువంటి సంకోచము అవసరం లేదు మనకి. ఇంకా నయం మనోడు మాట్లాడి అక్కడితో ఆగిపోయాడు, కానీ ఇంకా ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఈవెంట్ చూస్తుంది. అలానే టర్కీ, అజర్బైజాన్ ఇలాంటివన్నీ కూడా గమనిస్తున్నాయి. మాల్దీవులు కూడా మన ఈవెంట్ను గమనిస్తున్నాయి. అందుకే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాము అని సిగ్గు లేకుండా ఇంకా చెప్పుకోలేదు. కాబట్టి కొంతలో కొంత మనం ఏడవకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంత సొసైటీకి నువ్వు ఇచ్చింది ఏమీ లేదు, అలానే రివర్స్ నువ్వేమి ఇవ్వకపోయినా అంత అన్ని దుర్లక్షణాలతో దోచుకున్నా సరే కనీసం యుద్ధ సమయంలో అయినా సంయమనం పాటించటం కానీ, లేకపోతే నీ సక్సెస్ మీట్ ని 10 మంది ముందు ప్రదర్శించుకోవాలని ఆర్భాటాన్ని అటువంటివి క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ నీ భావ దారిద్ర్యానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ యుద్ధ సమయంలో అయినా సరే ఈ దిక్కుమాలిన సక్సెస్లు
ఈ బోడీ ఈవెంట్లు, ఈ కుళ్ళిపోయిన పొగడ్తలతో సభలు విని, విని జనానికి గూడా ఎగడబుట్టటం, వాడిని వీడు స్టేజుల మీద పొగుడుకోవటం, ఇవన్నీ గూడా చూసే వాళ్ళకి గూడా ఆల్రెడీ ఎగడబుట్టే పరిస్థితుల్లో నువ్వు ఈ స్థాయిలో గూడా నాని మాట్లాడి ఇలా పాకిస్తాను మనోడికి ఈవెంట్ ఉంది, క్యాన్సిల్ అయిందని కుళ్ళుకోకుండా ఇది చేసామంటాం. అంటే మనని మనం ఎట్లా ఊహించుకుంటున్నాము, ఏ రేంజ్‌లో మనం ఏదో పీకేసి సాధించినట్టు ఆకాశం అంత ఎత్తులో మనకు మనం ఊహించుకోవటం అనేది వీళ్ళ దరిద్రానికి మొదటి మెట్టుగా మనం అనుకోవాలి. అలానే ఇన్ని రోజులు న్యాచురల్ స్టార్ అని ఒక ట్యాగ్ పెట్టుకొని చలామణి అవుతున్న నాని ఈ దరిద్రపు గొట్టు ఆలోచనలతో మరింతగా దిగజారిపోయి ఇటువంటి హింస, రక్తపాతము సందర్భం లేకుండా ఇలాంటి సినిమాలు, ఇటువంటి సీన్‌లు, చెత్త బూతులు, డైలాగులు వీటిలతో ఏదో రూ. 4 సంపాదించుకుందామని సినిమాలు తీసి జనం అవి చూస్తారనే ఉద్దేశంతో అటువంటివి అవసరం లేకపోయినా సినిమాలో జొప్పించి రూ. 4 సంపాదిచ్చి ఇంకా కాలరెగరేసుకొని మేమేదో ఏదో పెద్ద స్థాయిలో ఉన్నాము అని ఊహల్లో బతికే ఇటువంటి వెధవల్ని కూడా మనం ఎంతలో పెట్టాలో అంతలో పెట్టి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించకుండా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మనం వీళ్ళని తొక్కిపెడితే దేశానికి, సమాజానికి గూడా మంచిది.